ఒక ఫంక్షన్ జరుగుతుంది. జెమినీ పురస్కార్ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు నాగబాబు అన్నకి అవార్డు ఇచ్చారు, నాగబాబు గారికి. తను స్టేజ్ మీద అనౌన్స్ చేశారు నాగబాబు గారు, ఈ అవార్డు నాకు కాదు ఇవ్వాల్సింది ఆర్కే నాయుడు క్యాటర్ చేసిన సాగర్కి. ఎందుకంటే మా అమ్మ చెప్పింది వచ్చేటప్పుడు. అంటే నేను ఆడియన్స్లో ఉన్నా, ఏంటి ఇలా ఇలా సర్ప్రైజింగ్ అనిపించింది నాకు, ఇలా చెప్తున్నారు ఇంత ఓపెన్గా. అంటే అది ఒక అవార్డు వస్తే హ్యాపీ ఫీల్ అవుతారు, కానీ ఈ అవార్డు నాకు కాదు అతనికి ఇవ్వాలి అనేది చెప్పడం అనేది అది చాలా గొప్ప మనసు ఉండాలి. నాగబాబు అన్న ఆ రోజు అలా చెప్పేసరికి నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్లాంక్ అయిపోయా. తర్వాత బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత నాకు బాగా గుర్తున్న మూమెంట్, అమ్మ ఒకసారి కలుద్దాం అంటున్నారు అంటే డెఫినెట్గా కలుద్దామన్నా అని చెప్పా. ఆ తర్వాత సమ్ డేస్లోనే రామ్ చరణ్ గారి మ్యారేజ్ ఉంది. అప్పుడు ఫస్ట్ టైం నన్ను అమ్మ రమ్మన్నారు. రిసెప్షన్లో ఒక ఫోటో ఉంటుంది, పక్కన కూర్చోబెట్టేసుకొని ఆ స్టేజ్ మీద అందరు కలుస్తున్నారు. అంటే చరణ్ గారిని, ఉపాసన గారిని అందరు కలుస్తున్నారు, చిరంజీవి గారు ఉన్నారు. నేను కూర్చున్నాను. అంతా నాకు అంటే మా అమ్మ మాట్లాడుతుంటే తెలియని ఒక లాంటి ఫిల్ అయిపోద్ది కదా, హార్ట్ మొత్తం ఫిల్ అయిపోయి ఒక హ్యాపీగా అనిపించిన మూమెంట్ అది. సో ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్. అంటే ఎప్పుడు అంటే తర్వాత కలిసినప్పుడు కూడా ఎప్పుడు అంటూ ఉండేది, అంటే ఇప్పుడు ఫ్యామిలీ విషయాలు వస్తాయి, ఏం చేస్తున్నావు, నువ్వు ఎంతమంది పిల్లలు, మీ మదర్ ఫాదర్ ఏం చేస్తుంటారు ఇలా అన్నప్పుడు నేను ఓన్లీ సన్ అమ్మ, ఒక్కనే కొడుకుని అంటే అవునా ఓకే. అంటే ఆమె ఎలా ఉంటుందంటే, నేను నీకు 3 అండలు ఇస్తున్నాను అంటే ఆ మూమెంట్ ఎలా ఉంటాయంటే చెప్పుకోవడానికి ఒకలా ఉంటుంది. అంటే మీన్స్ ఎలా ఉంటుందంటే అంటే మనసులో ఉంచుకోవాలన్న ఎఫెక్షన్స్ అవి. సో ఇట్స్ వండర్ఫుల్